మంగళగిరి టిట్కో ఇళ్ల సముదాయంలో దారుణం జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ ఏడాది క్రితం క్రాంతి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ మంగళగిరిలోని టిట్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య టీవీ సౌండ్ విషయంలో గొడవ మొదలైంది. సహనం కోల్పోయిన భార్య క్రాంతి భర్త అహ్మద్ను కత్తితో పొడిచింది. అహ్మద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు 108లో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అహ్మద్ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరిలో షేక్ మహాబీ అనే ఒక లేడీ పోలీస్ స్టేషన్ పెదవడ్లపూడి గ్రామం నుంచి రావడం జరిగింది. వాళ్ళ కొడుకు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కొడుకు ఏసీ మెకానిక్ పనిచేస్తాడు. ఇతను షేక్ అహ్మద్. ఇతను ఒక 6 months బ్యాక్ క్రాంతి అనే లేడీని లవ్ మ్యారేజ్ చేసుకుని టిట్కో ఇళ్లలో 4th floorలో ఉంటుంటాడు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవలో భాగంగా భార్య కత్తి తీసుకుని భర్త అయినటువంటి షేక్ అహ్మద్ను కత్తితో పొడవడం జరిగింది. ఆ తర్వాత 108 అంబులెన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడి నుంచి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. ట్రీట్మెంట్లో భాగంగా అతను చనిపోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టి దర్యాప్తు